ప్రాణం తీస్తాడు. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, ప్రతి ఒక్కరి ప్రాణము దేవుడు తీస్తాడు. ఆ ప్రాణము తీయబోయేలోపు ఏం చేయాలి మనం చెప్పండి? ఆ ప్రాణం తీయబోయేలోపు ఏం చేయాలి? దేవాతి దేవుడిని తెలుసుకొని రక్షణ మార్గములు మనము ఉండాలి. ఎవడి ప్రాణం అయితే తీయడో వాడు దేవునికి దూరస్తుడు. ఎవడి ప్రాణం తీస్తాడో వాడు దేవునికి సమీపస్తుడు. దేవాతి దేవుడు పిలుస్తున్నాడు, నరులారా తిరిగి రండి. రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించి అందుకే దేవుడు తీసేస్తున్నాడు. ఇదిగో ఆయన రాబోతున్నాడు. చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాం. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శిష్యులతో చెప్పాడంట, ఇదిగో నేను వస్తాను, ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, దొంగవలే వస్తానని. ఏ గడిలో వస్తానో నాకు తెలియదు, నా తండ్రికి తప్ప నాకు తెలియదు అన్నాడు ఆయన. శిష్యులందరూ కూడా, అయ్యా ఎప్పుడు వస్తావో తెలియపోతే ఎట్లా, మాకు అసలు ఏమిటి ఏమైనా సూచనలు ఉన్నాయా చెప్పు, నువ్వు వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పు. నాకే తెలియదయ్యా నేను ఎప్పుడు వస్తానని చెప్పాడు యేసు ప్రభు. ఆయన అన్నాడు, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము, ఇంటికి వెళ్ళి నాకు చదువుకున్న అధ్యాయం అంతా కూడా అందులో రాయబడింది. యేసు ప్రభు వచ్చే ముందు చూస్తే అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి. యుద్ధం గురించి వార్తలు వింటా ఉంటాం మనము. భూకంపాలు వస్తాయంట, కరువులు వస్తాయంట, తెగుళ్ళు వస్తాయంట, ప్రేమ చల్లారిపోయిందంట, అన్యాయము విస్తరించిందంట. ఇప్పుడు అదే పరిస్థితిలో మనము ఉన్నాం. అంటే ఇది దేనికి సూచన? దేనికి సూచన? దేవుని రాకడికి. నువ్వు ఏమైనా చేసుకో, ఇళ్ళు కట్టుకో, ధనం సంపాదించి, పిల్లలుగాను, స్థలాలుగాను, ఇంకేదైనా చెయ్యి. దేవుడు రాబోతున్నాడు. ఆయన వచ్చేలోపు నువ్వు బ్రతుకున్నప్పుడు ఆ యేసు ప్రభు నువ్వు నమ్ముకొని ఉంటే ఆయన బోర ఊదగానే ఆయన దగ్గరికి వెళ్తావు. నువ్వు నమ్ముకోకుండా ఉన్నావంటే ఎక్కడే ఎడవబడతావు. మనుషులు చచ్చిపోతారు, పుడతా ఉంటారు, చచ్చిపోతారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మాలి. పక్షులు ఎగరాలంటే ఏం కావాలి చెప్పండి? పక్షులు ఎగరాలంటే ఏం కావాలి? రెక్కలు కావాలి. చేపలు ఈదాలంటే ఏం కావాలి? ఏం కావాలి? నీళ్లు కావాలి. మనుషులు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం కావాలి? ప్రభు అయిన యేసు కావాలి. మరి ఆయన ఉన్నాడు నీలో. మార్కు సువార్త 16:16 తెలియపరుస్తుంది, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నువ్వు రక్షింపబడ్డావా? యేసు ప్రభు వస్తున్నాడు దొంగ వలె. ఈ మధ్య ఎవరైతే ముందు ఒక పాస్ గారు అంట రాకడ వస్తుందని చెప్పాడంట. అదిగో పలానా రోజు వస్తుంది అనగానే వాళ్ళు ఆస్తులు, ఇళ్ళు, పొలాలు అన్ని అమ్ముకొని ఎంజాయ్ చేసి ఆ డేట్ చెప్పగానే వచ్చి కూర్చున్నారంట ఆయన వస్తాడేమోనని. ఆయన రాలా. ఇవన్నీ అయిపోయినాయి, స్థలాలు అయిపోయినాయి, పొలాలు అయిపోయినాయి, ధనం అయిపోయింది. యేసు ప్రభు రాలా. దేవుడు చాలా తెలివి గలవాడు. ఆయన ఒక డేట్ చెప్పినట్టుగా అయితే మనం కూడా అదే పని చేసేవాళ్ళం. అన్ని అమ్మి చేయాల్సినవి అన్ని చేసి దేశాలన్నీ తిరిగి వచ్చి అన్ని ఎంజాయ్ చేసి ఆ దినం వాడు కూర్చొని అయ్యా అయ్యా అనేవాళ్ళం. ఆయన తెలివి గలవాడు కాబట్టి అట్ట చెప్పకుండా ఆ డేట్ నాకే తెలియదు అన్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి రావచ్చు, రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఇట్టనే వాక్యం చెబుతామంటే, అయ్యా నరకానికి వెళ్ళేవంటే అక్కడ పొళ్ళు కొరకాలి, నీవు పొళ్ళు కొరకాలంట అక్కడ నరకంలో. యేసు ప్రభుని నువ్వు నమ్ముకున్నావంటే పరలోకానికి నువ్వు కనుక ఎత్తబడకపోతే నరకంలో ఏం చేయాలి? పొళ్ళు కొరుకుతావు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు. ఆ బాధల నుంచి తప్పించడానికి యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మృతి చెందాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన చెబుతున్నాడు, డెత్ విల్ రైజ్. మృతులు లెగుస్తారంట, మృతులు లెగిస్తారంట. యేసు ప్రభు ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చి బోర ఊదుతాడో మృతి చెందిన వారందరూ కూడా మహిమ శరీరముతో లెగుస్తారు. సుగుణము గారు ఏమవుతారు? సుగుణం గారు మహిమ శరీరముతో లెగుస్తారు. ఆ తర్వాత సజీవులుగా ఉన్నవారు యేసు ప్రభుని నమ్ముకొని ఉంటే వాళ్ళు కూడా లెగిసి వెళ్తారు. పిల్లలు, అదే మనకి నిరీక్ష.